మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ భాగాన్ని చదువుకోబోతూ ఉన్నాము. దీనికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఈరోజు మేము దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మా సొంత జ్ఞానం మీద, శక్తి మీద ఆధారపడక మీ శక్తి మీద, మీ జ్ఞానం మీద, మీ పరిశుద్ధాత్మ మీద ప్రభా మేము ఆధారపడినట్లుగా సహాయం చేయుదురని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, మా రక్షణకు అవసరమైనటువంటి విషయాలను ప్రభా ఈ గ్రంథంలో, ప్రవచనాల్లో మీరు పొందుపరిచి ఉన్నారు. వీటిని మేము అర్థం చేసుకుని మా జీవితాలకు అన్వయించుకుని మీ చిత్తంలో నడుచున్నట్లుగా, మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మా పరిచర్యను ప్రభా ఈ వాక్యమును మీరు ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దానియేలు 8వ అధ్యాయం 11వ వచనం. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ఈ వాక్యంలో మనము ఆ సైన్యము యొక్క అధిపతి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆయన గురించి వివరణ నేర్చుకున్నాము ఒక ఎపిసోడ్లో. ఆ తర్వాత చిన్న కొమ్ము ఆయనకి విరోధంగా తను తాను ఏ విధంగా హెచ్చించుకుంది అనేటువంటి విషయాలను కూడా మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మతాధికారము అనుదిన బలియార్పణను ఎలా నిలిపివేసింది. అంటే బలియార్పణ అనేటువంటి మాట లేదు, అయితే అనుదినమును ఏ విధంగా నిలిపివేసింది. యేసు ప్రభు యొక్క రక్షణ కార్యమును ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు బయలుపరిచినటువంటి రక్షణ కార్యమును, అది పరలోకపు ఆయన ప్రధాన యాజకుని యొక్క పరిచర్యను ఏ విధంగా నిరర్ధకం చేయటానికి చిన్న కొమ్ము ప్రయత్నం చేసిందో అనేటువంటిది మనకి పోపుల మతాధికారము ఏ విధంగా నిరర్ధకం చేయటానికి ప్రయత్నం చేశారో అనేటువంటిది మనము పోయిన ఎపిసోడ్లో నేర్చుకున్నాము. ఈ రోజున మనము ఆయన ఆలయమును పడద్రోసెను. ఆయన ఆలయము అంటే ప్రత్యక్ష గుడారం, పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆలయం, ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఈ చిన్న కొమ్ము పోపుల మతాధికారము ఏ విధంగా పడద్రోసింది అనేటువంటి విషయాన్ని, దానికి మన రక్షణ ఎలా ముడిపడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆయన ఆలయమును పడద్రోసెను. ఈ దానియేలు 8వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ప్రత్యక్ష గుడారం. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ Daniel 8 ఈజ్ ద శాంక్చురీ. కనుక ఈ ప్రత్యక్ష గుడారం గురించే ఈ అధ్యాయంలో చాలా వివరంగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఈ చిన్న కొమ్ము మతాధికారము ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని, ఆ గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును పడగొట్టి కాళ్ళతో త్రొక్కేసిందో అనేటువంటిది మనము ఈ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము చిన్న కొమ్ము గురించి నేర్చుకున్నాము. ఈ చిన్న కొమ్ము క్రీస్తు విరోధి మృగము. ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధి మృగము, దానియేలు 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఒకటే. వీటికి దేవుడిచ్చినటువంటి గుర్తింపులు ఒకే విధంగా ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, ప్రకటన 13వ అధ్యాయంలో. కనుక ఏ విధంగా దేవుని సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఏ విధంగా ఆయన మీద దాడి చేసింది, ఆయనకి విరోధంగా తను తాను ఎలా హెచ్చించుకున్నది, ఈ అనుదినమును ఏ విధంగా ఆయన నుండి తీసివేసింది, తర్వాత దేవుని ఆలయమును ఎలా పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. ఈ చిన్న కొమ్ము మతాధికారం అనేటువంటిది మనము
నేర్చుకుంటూ ఉన్నాము. కనుక ఈ ఈ చిన్న కొమ్ము పోపుల మతాధికారము ప్రత్యక్ష గుడారమును ఏ విధంగా పడగొట్టి కాళ్ళతో త్రొక్కేసింది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది మనకు చాలా చిన్న విషయం కావచ్చు. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, ఆయన ఆరాధనకు ఎక్కువ విలువిచ్చేటువంటి వారు, ఆయన అధికారాన్ని గౌరవించేటువంటి వారికి ఇది చాలా పెద్ద సమస్య, పెద్ద విషయం ఇది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని పడగొట్టి దాన్ని కాళ్ళతో త్రొక్కేయటం అనేటువంటిది. అయితే లోకస్తులకు ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు. శరీర సంబంధులకు, లోకస్తులకు ఇది చాలా చిన్న విషయం కావచ్చు. అయితే పరలోకపు దేవుడికి, సృష్టికర్తకు, ఆయనను ప్రేమించేటువంటి వారికి, ఆయన అధికారాన్ని గౌరవించేటువంటి వారికి, ఆయనను దేవుడిగా సృష్టికర్తగా ఆరాధించేటువంటి వారికి, ఆయన ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించేటువంటి వారికి ఇది చాలా పెద్ద విషయం. అందుకని దేవుడు ఈ అధ్యాయంలో, ఈ ప్రవచనంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకోకముందు మనము ఈ ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది చాలా పరిశుద్ధమైనటువంటి స్థలము, పవిత్రమైనటువంటి స్థలము. అక్కడ దేవుడు నివాసము చేస్తాడు. ఇట్ ఈస్ అ వర్షిప్ ప్లేస్ ఆఫ్ ద ట్రూ గాడ్. నిజమైనటువంటి దేవుని యొక్క ఆరాధన స్థలము అని మనము చెప్పుకోవచ్చు. కనుక ఈ ఇశ్రాయేలు ప్రజలు వారిని ఐగుప్తులో నుండి విడిపించి, బానిసత్వంలోంచి విడిపించి, అరణ్యంలో 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రలో దేవుడు వారికి ఈ విషయాన్ని తెలియజేశాడు. దేవుడు అప్పుడు వారిని నడిపిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి మోషేకు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని సీనాయి పర్వతం మీద తెలియజేశాడు మోషేకు దేవుడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను దాదాపు 20 లక్షల మందిని ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపించమన్నాడు. దేవుడు ఆయన బలమైనటువంటి హస్తంతో విడిపించాడు. ఆయన నడిపిస్తూ ఉండగా పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని 2గా చీల్చివేశాడు దేవుడు. ఆరిన నేలను వారిని నడిపించాడు. వారికి రాత్రులు అగ్నిస్తంభంలో వారిని నడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని పాయలుగా చేశాడు. వారికి ఆకలేస్తే మన్నానిచ్చాడు. వారికి దాహం వేస్తే బండలో నుండి నీరును ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. వారిని ఎంతో అద్భుతంగా అడుగడుగున ప్రతిరోజు వారిని దేవుడు పోషించాడు, నడిపించాడు అరణ్యంలో. కనుక ఈ అరణ్య యాత్రలో వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేను ఆ సీనాయి పర్వతం మీదకి రమ్మని, ఆ సీనాయి పర్వతం మీద ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలి, దాని కొలతలు ఏమిటి, దాని వివరాలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా దేవుడు మోషేకు తెలియజేశాడు. దేవుడు ఆది అంతము, పుట్టుక మరణం లేనటువంటి దేవుడు, సర్వ విశ్వానికి సృష్టికర్త, ఈ విశ్వం యొక్క అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయన మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడాడు. ఆయనే స్వయంగా దిగొచ్చాడు. ఆ మేఘాల మధ్యలో నుండి, మెరుపులు ఉరుముల మధ్యలో నుండి ఆయన మోషేతో మాట్లాడాడు. ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును దేవుడు మోషేకు ఇచ్చాడు. ఆయన సొంత చేతి వ్రేలుతో రాసి 2 రాతి పలకల మీద అవి మోషేకు దేవుడు ఇచ్చాడు. బైబిల్ అంతటినీ కూడా దేవుడు ప్రవక్తల ద్వారా రాయించాడు, కానీ ఈ 10 ఆజ్ఞలు మాత్రము దేవుడే స్వయంగా రాశాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే ఇవి అన్నిట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇవి దేవుని యొక్క గుణశీలం యొక్క ప్రతిరూపము. గనుక మానవుడు
దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి జీవించాలంటే వీటి యొక్క విధేయతలో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే మోషేకు ఆ సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞలు దేవుని యొక్క గుణశీలము కనుక వెలుగును సూర్యుడిని ఏ విధంగా అయితే వేరు చేయలేమో దేవుణ్ణి ఆయన ధర్మశాస్త్రమును వేరు చేయలేము. పౌలు అంటున్నాడు, ఆజ్ఞ లేకపోతే పాపం లేదంటున్నాడు. పాపం ఎక్కడ పుట్టింది? పరలోకంలోనే పుట్టింది, లూసిఫర్ యొక్క హృదయంలో. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. కనుక అక్కడ ఆజ్ఞ ఉన్నది. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు లూసిఫరు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. లేకపోతే పాపం రావటానికి ఆస్కారం లేదు, దాన్ని పాపంగా ఎంచటానికి కూడా ఆస్కారం లేదు. కనుక అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన సింహాసనమునకు ఆధారం, ఆయన ప్రభుత్వానికి పునాదిగా ఉన్నది. కనుక అది ఆయన గుణశీలము. గనుక ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. కనుక లూసిఫరు మొదటిసారిగా పాపం చేశాడని మనకు తెలుస్తోంది. ఇప్పుడు నిర్గమకాండం 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ ఇంగ్లీష్లో శాంక్చురీ అన్నాడు. లెట్ దెమ్ మేక్ మీ అ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమంగ్ దెమ్. శాంక్చురీ అంటే ప్రత్యక్ష గుడారము, అంటే ఆలయము, ఆలయ గుడారము అని అర్థము. ఇక్కడ పరిశుద్ధ స్థలం అని తర్జుమా చేశారు. దేవుని యొక్క నివాస స్థలము పరిశుద్ధ స్థలము కనుక ఇక్కడ శాంక్చురీని పరిశుద్ధ స్థలం అన్నారు. అయితే ప్రత్యక్ష గుడారం అని తర్జుమా చేయాలి, లేకపోతే పరిశుద్ధ ఆలయము, గుడార ఆలయము అని తర్జుమా చేయాలి. దాన్ని నిర్మించాలని దేవుడే నిర్ణయించాడు. ఆ ప్రణాళికను, ఆ నమూనాను మోషేకు దేవుడు ఇచ్చాడు. కనుక ఈ ఇశ్రాయేలీయులు వారి వారి గోత్రాల ప్రకారంగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ వారు యొక్క గుడారాలని వేసుకోవాలి, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి అనేటువంటిది అన్ని వివరాలు కూడా దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు మోషేకు ఈ ప్రత్యక్ష గుడారాన్ని చేయటానికి ఈ నమూనాని ఎక్కడి నుండి ఇచ్చాడు అని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తోంది, దేవుడే పరలోకపు ప్రత్యక్ష గుడారాన్ని మోషేకు చూపించాడు. ఆ నమూనా ప్రకారంగానే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లుగా మనము చూస్తాము. సీనాయి పర్వతం మీదే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క రూపాన్ని, లేకపోతే ఆ నమూనాన్ని దేవుడు చూపించాడు. దాని ప్రకారంగానే మోషే ఈ లోకంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని దేవుడు కోరాడు. నిర్గమకాండం 25:40 కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చాలా జాగ్రత్తగా ఉండాలి మోషే. నేను ఏ నమూనానైతే, ఏ రూపాన్నైతే నీకు చూపిస్తూ ఉన్నాను, అది పరలోకంలో ఉన్నది. సరిగ్గా దాని ప్రకారంగానే నీవు నిర్మించాలి ఈ ప్రత్యక్ష గుడారాన్ని అని దేవుడు ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఇది సీనాయి పర్వతము. సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళినప్పుడు ఆ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాల్లో నుండి దేవుడు, ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవాళిని రక్షించడానికి ఆయన ప్రణాళికను ఒక ప్రత్యక్ష గుడారం ద్వారా తెలియజేసినట్లుగా మనము చూస్తాం. మానవాళికి అందరికి కూడా ప్రతినిధులుగా అప్పుడు అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఇశ్రాయేలీయులు అని అన్నారు. వారు మానవాళ్ళంతటికి కూడా ప్రతినిధులుగా ఉన్నారు. కనుక వారితో మాట్లాడితే దేవుడు మానవాళ్ళంతటికి కూడా మాట్లాడుతూ ఉన్నట్లు, వారికి దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చాడంటే మానవాళికి అంతటికి కూడా ఆయన ఆజ్ఞలను ఇస్తూ ఉన్నట్టుగా మనము గుర్తిస్తూ ఉన్నాము.
ఎందుకంటే ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒట్టి ఇశ్రాయేలుకే కాదు, మానవాళికి అంతటికి కూడా ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఉండు దేని రూపమునైన విగ్రహమునైనా చేసుకొనకూడదు, వాడికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఇది ఎంతమందికి? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ దేవుడు మానవులకు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. నా నామాన్ని వ్యర్థంగా నుచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. ఇవి సార్వత్రికమైనటువంటి ఆజ్ఞలు, సూత్రాలు. ఇవి మానవాళికి అంతటికి కూడా దేవుడిచ్చినటువంటి ఆయన గుణశీలం యొక్క ప్రతిరూపము ఈ 10 ఆజ్ఞలు. దేవుడు మోషేకి ఆ సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమై ఈ 10 ఆజ్ఞలను రాతపూర్వకంగా ఇచ్చాడు. అయితే దేవుడున్నంతకాలము, ఈ విశ్వం ఉన్నంతకాలము ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము అలా నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆయన క్యారెక్టర్ కనుక, ఇది ఆయన గుణశీలము కనుక దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను ఎప్పటికీ మనము వేరు చేయలేము. కనుక మనము ఆ విశాల దృక్పథంతో ఈ సత్యాలను మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ని అర్థం చేసుకోవటానికి బైబిల్ అంతా మనము సమగ్రంగా చదువుకుని అర్థం చేసుకోవాలి. అక్కడొక వాక్యాన్ని, ఇక్కడొక వాక్యాన్ని మనము అర్థం చేసుకుని ఒక కంక్లూషన్కి రాకూడదు, ఒక థియాలజికల్ కంక్లూషన్కి రాకూడదు. అది దేవుని యొక్క వాక్యం అంతటినీ ఒక విషయం గురించి బాగా అధ్యయనం చేసి సరిపోల్చుకుని సమగ్రంగా అర్థం చేసుకుంటే సత్యం అనేటువంటిది మనకి అర్థం అవుతుంది. పరలోకపు ప్రత్యక్ష గుడారం యొక్క దర్శనాన్ని దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా ఒక చిన్న నమూనాని, ఒక చిన్న మోడల్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ నిర్మించమని దేవుడు మోషేని కోరాడు. ఎలా చేయాలి అనేటువంటిది ఆ వస్తువులు వివరణ అంతా కూడా దేవుడు ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8:5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. కనుక దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆ మాదిరి, పరలోకంలో దేవుడు చూపించినటువంటి మాదిరి, సరిగ్గా ఆ ప్రకారంగానే ఆయన నిర్మించాలి. ఎందుకంటే దాని యొక్క నమూనానే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం. అయితే దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని, లేకపోతే ఆ తర్వాత సొలొమోను ద్వారా దేవాలయాన్ని, దాని యొక్క పరిచర్యలు, దాని యొక్క వస్తువులు, వాటి యొక్క పరిచర్యలు, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది మనము చూడాలి. గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అండ్ టీచ్ ద వే ఆఫ్ సాల్వేషన్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మానవాళికంతటికీ కూడా, మానవులందరికీ దేవుడు ఆయన గొప్ప రక్షణ ప్రణాళికను వారికి వివరించాలని, వారికి తెలియజేయాలని, ఆయన రక్షణ, ఆయన మనుషులను ఏ విధంగా రక్షిస్తాడు, పాపము నుండి, మరణము నుండి ఏ విధంగా రక్షిస్తాడు అనేటువంటి ఆ ప్రణాళికను దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఆయన నిక్షిప్తం చేశాడు. తద్వారా మానవులందరూ కూడా ప్రత్యక్ష గుడారం ద్వారా ఈ రక్షణ ప్రణాళికలను తెలుసుకోవాలనే దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. కనుక ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? when did this plan of salvation come into operation?
అని మనము చూస్తే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే, ఇది అసలు భూమికి పునాది వేయబడక ముందే ఈ ప్రణాళికను, రక్షణ ప్రణాళికను దేవుడు రూపించాడు. అయితే మానవుడు పాపములో పడిపోయినప్పుడే అది అమల్లోకి వచ్చింది. అప్పుడు వచ్చింది అవసరం. కనుక మానవ జాతి, లేకపోతే మన ఆది తల్లిదండ్రులు, మన మొదటి తల్లిదండ్రులు ఆదామవ్వలు పాపంలో పడిపోయినప్పుడు ఈ రక్షణ ప్రణాళిక అనేటువంటి దాన్ని ప్రత్యక్షపరిచాడు దేవుడు. అది అమల్లోకి వచ్చింది. ఆదామవ్వలు వారు మన మొదటి తల్లిదండ్రులు. వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని యొక్క మాటను అతిక్రమించారు. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క మాట మీరటం, ఆయన ఆజ్ఞను అతిక్రమించటం పాపం. అది దేవుడు నిర్ణయించాడు. సృష్టికర్త యొక్క మాటను సృష్టింపబడినటువంటి వారు ఎవ్వరూ మీరకూడదు. ఆయన మాట ప్రకారము, ఆ మాట యొక్క విధేయతలో ఉంటేనే, ఆయన ఆజ్ఞ యొక్క విధేయతలో ఉంటేనే వారికి ఉనికి, వారిలో ప్రాణం ఉంటుంది, వారిలో జీవం ఉంటుంది, వారికి ఉనికి ఉంటుంది, వారు ఉనికి కలిగి జీవిస్తారు. ఆ సృష్టికర్త యొక్క మాటను వారు ఎప్పుడైతే మీరతారో వారు ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే అది మరణము అంటున్నాడు. వారు ఉనికిని కోల్పోతారు. కనుక ఈ విధంగా పాపము అనేటువంటిది ఈ లోకంలోనికి వచ్చింది. మన ఆది తల్లిదండ్రులు దేవుని యొక్క మాటను మీరారు గనుక ఆయన ఒక తోటను, ఏదైనా తోటను సృష్టించి ఆ తోటలో పెట్టాడు మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదామవ్వలు. వారికి దేవుడు చెప్పాడు. అసలు దేవుడు మొదటిగా మాట్లాడటమే ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడులు తెలిపేటువంటి వృక్షం యొక్క ఫలములు మీరు తినకూడదు. ఆ చెట్టులో ఏం లేదు, ఆ ఫలంలో ఏం లేదు. ఉన్నదంతా కూడా దేవుని మాటలోను, ఆ మాటను వారు గైకొనటమా, దాన్ని మేరటమా అనేటువంటి దానిలో ఉంటుంది. దేవుని యొక్క మాటను నమ్మితే వారు ఆయన ఆజ్ఞకు లోబడతారు. ఆయన మాటను నమ్మకోకుండా ఉంటే ఆయన ఆజ్ఞను వారు మీరతారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక రోమీయులు 5వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తము ఆయను. దేవుడు ఈ పాపమునకు, మరణమునకు పరిష్కారము ఆయన కనుపరిచాడు. ఈ పాపమునకు, మరణమునకు ఆయనే పరిష్కారము కనుపరిచాడు. ఒక మనుషుని ద్వారా, అంటే మన ఆది తల్లిదండ్రులు, వారి ద్వారా, మన ఆది తల్లిదండ్రుల ద్వారా ఈ పాపము అనేటువంటిది మానవ లోకంలోనికి వచ్చింది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు పాపాన్ని ఎలా చేశారు? ఆయన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము యొక్క జీతము మరణము. కనుక వారి ద్వారా మొట్టమొదటిగా పాపము ఈ లోకంలోనికి వచ్చింది, మానవాళి మీదకి వచ్చింది. పాపం ద్వారా మరణము అనేటువంటి మానవులందరి మీదకి వచ్చినట్లుగా ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక
తద్వారా ఈ లోకంలోనికి పాపము అనేటువంటిది ప్రవేశించి ఆదాములో అందరం పాపులమైపోయాం, అందరూ మరణానికి లోనైపోయాం అనేటువంటిది మనము చూస్తాము. అయితే దేవుడు ఆ విధంగా మనుషులను విడిచిపెట్టలేదు. ఆయన స్వభావము నీతి న్యాయములు కలిగినటువంటి స్వభావము. ఆయన మాటను మీరితే, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేస్తారు. పాపం యొక్క జీతం మరణం కనుక వారి మరణానికి లోనవుతారు. అయితే వారిని మరణంలో, పాపంలో విడిచిపెట్టలేదు దేవుడు. ఆయన మరొక ప్రక్క ప్రేమమయుడు, అపరిమిత దయాశాంతులు కలిగినటువంటి వాడు, అపరిమిత వాత్సల్యత, అపరిమితమైనటువంటి దయ, కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడు. ఆయన మనిషిని అలా విడిచిపెట్టలేదు. మనిషిని ఆయన రక్షించడానికి ఒక ప్రణాళికను మానవుల్ని చేయకముందే ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా బయలుపరిచాడు. దాన్ని దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా బయలుపరిచాడు. ఏ విధంగా దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా ఆయన రక్షణ ప్రణాళికను బయలుపరిచాడు అనేటువంటిది, దేవుని యొక్క అనంతమైన ప్రేమ, కృప, వాత్సల్యాల్ని దేవుడు మానవాళి పట్ల ఎలా కనుపరిచాడో అనేటువంటిది మనము ఈ ప్రత్యక్ష గుడారాన్ని పరిశీలన చేసినప్పుడే మనకి అర్థమవుతుంది. లేకపోతే మనకి సరిగా అర్థం కాదు. దేవుణ్ణి మనము ప్రేమించలేము, ఆయనతో వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధం కలిగి ఉండలేము. ఆయనతో కూడా నిత్యత్వంలో ఉండటానికి, ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి మనము కోరుకోలేము. కనుక ఈ ప్రత్యక్ష గుడారము, ఆ గుడారంలో దేవుడు కనుపరిచినటువంటి ఆ రక్షణ ప్రణాళికను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బాగా అర్థం చేసుకుని, దేవుని ప్రేమను కొనియాడుతూ, ఆయన కృపను అంగీకరిస్తూ, ఆయన రక్షణను అంగీకరిస్తూ, ఆయన పాపంలో చచ్చినటువంటి వారమైనటువంటి మనము నిత్యజీవానికి వారసులము కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉండటానికి దేవుడు ఆ ధన్యతను మనందరికి కూడా అనుగ్రహించునుగాక. మహోన్నతుడా మా తండ్రి, ఈరోజు ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ద్వారా ప్రభా పరలోకపు మహా గొప్ప రక్షణ ప్రణాళికను గురించి ప్రభా ఈ రోజున మేము కొంతవరకు నేర్చుకోవటానికి నాయన ఇచ్చినటువంటి అవకాశముకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఈ కొద్ది జీవితకాలము చాలా అల్పమైనటువంటి జీవితకాలం. మేము ఎంతకాలం జీవించినప్పటికీ ప్రభా చివరికి మట్టయిపోవాలి, చివరికి బూడిదైపోవాలి. అయితే ఈ కొద్ది జీవితకాలంలో మీరు మాకు నేర్పించేటువంటి ఈ గొప్ప రక్షణ ప్రణాళికను గురించి మేము నేర్చుకుంటే దేవుడు ఉన్నంతకాలము మేము ఉండొచ్చు, ఆ నిత్యత్వంలో ఉండొచ్చు, ఆయన రాజ్య వారసులుగా మేము ఉండొచ్చు అనేటువంటి గొప్ప నిరీక్షణను ఈ వాక్యం ద్వారా మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ విజ్ఞాపనలు మా ప్రభు అయినటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.